నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విక్కీ లక్కీ ఫుడ్ రెసిపీస్. ఈరోజు మన కిచెన్లో రుచిగా కమ్మగా ఉండే ఇన్స్టెంట్ టమాటో నిల్వ పచ్చడి చూపిస్తాను. జస్ట్ 30 మినిట్స్లో అయిపోతుంది ప్రాసెస్ అంతా కూడా. సో మనకి ఎండతో కూడా పని లేదు, జస్ట్ అలా టమాటోస్ కట్ చేసుకొని ఈజీగా చేసేసుకోవచ్చండి. సో చూసారు కదా, ఇలా స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా మనకి ఈ పచ్చడి ఉంటుంది. సో మనం లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా టమాటా పచ్చడి కోసం నేను 1 కిలో టమాటోస్ తీసుకున్నాను. సో టమాటోస్ని నీట్గా వాష్ చేసేసుకొని ఇప్పుడు మనం క్లాత్తో తుడిచేసుకుందాం. సో తడి లేకుండా నీట్గా తుడిచేసుకోండి. పచ్చడికి ఎర్రగా బాగా మగ్గిన టమాటోస్ తీసుకోండి, చాలా బాగా వస్తుంది. అండ్ తడి లేకుండా నీట్గా తుడిచేసుకోండి. సో తడి ఉంటే టమాటో పచ్చడి తొందరగా పాడైపోతుంది. సో చూసారు కదా టమాటోస్. అండ్ ఇప్పుడు మనం ఈ టమాటోస్ని కట్ చేసుకుందాం. సో పెద్ద టమాటోస్ అయితే 6 పీసెస్ కింద కట్ చేసుకోండి, మీడియం సైజులో ఉన్న టమాటోస్ అయితే 4 పీసెస్ కింద కట్ చేసుకోండి. సో టమాటో పీసెస్ అన్నీ ఇలా కట్ చేసేసుకున్నారు కదా. ఇప్పుడు చింతపండు తీసుకోండి, 100 గ్రామ్స్. 1 కిలో టొమాటోస్కి 100 గ్రామ్స్ వరకు చింతపండు తీసుకోండి. సో చింతపండులో పిక్కలు తొక్క మొత్తం అంతా తీసేయండి. చూసారు కదా, ఇలా ఉండాలి. ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. సో ముందుగా కడాయి పెట్టి ఆయిల్ ఏం వేయకుండా టమాటా ముక్కల్ని వేసుకొని ఫ్రై చేయండి. స్టీల్ కడాయిలో ఫ్రై చేస్తున్నప్పుడు కలుపుతూ ఉండండి, ఎందుకంటే అడుగు అంటేస్తుంది. సో స్టీల్ కడాయిలో ఫ్రై చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి, లేదంటే అనవసరంగా పచ్చడి పాడైపోతుంది కదా. సో ఇలా కలుపుతూ ఉండండి. నెక్స్ట్ టమాటాలు లైట్గా మగ్గినాయి కదా, ఇప్పుడు మనం 100 గ్రామ్స్ వరకు చింతపండు వేసుకుందాం. సో ఇప్పుడు చింతపండు టమాటోస్ బాగా గుజ్జిగా మగ్గిపోవాలి. మూత పెట్టేసి 5 మినిట్స్ మగ్గనివ్వండి. మళ్ళీ ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసేసి టమాటోస్ని మొత్తం ఒకసారి బాగా కలుపుకోండి. సో చూసారు కదా, టమాటోస్ ఆల్మోస్ట్ 70% కుక్ అయిపోయినాయి. ఇప్పుడు మనం 20 to 25 వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి, పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు. అండ్ 1 కేజీ టమాటోస్కి 100 గ్రామ్స్ వరకు కారం వేసుకోండి. అండ్ కారం ఎంత వేసుకుంటే దానికి పావంతు సాల్ట్ వేసుకోండి. సో మనం మిక్సీ పట్టించేటప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకొని సాల్ట్ సరిపోతే మళ్ళీ వేసుకోవచ్చు, అంతేగాని స్టార్టింగే ఎక్కువ వేసుకోకండి. ఇప్పుడు ఒకసారి కారం ఉప్పు వేసాం కదా, అంతా బాగా కలిపేసుకోండి. ఒక 5 మినిట్స్ మగ్గిన తర్వాత ఇప్పుడు కంప్లీట్గా కూల్ అయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుందాం. సో చూసారు కదా, బాగా దగ్గరికి అయిపోయింది, బాగా మగ్గిపోయింది కదా, గుజ్జు గుజ్జుగా తయారయ్యింది. ఇప్పుడు మనం దీన్ని మిక్సీ జార్లోకి తీసుకుందాం. సో చూసారు కదా, మిక్సీ జార్లోకి తీసుకున్నాం. ఇప్పుడు పచ్చడిని కంప్లీట్గా కూల్ డౌన్ చేయండి. సో కూల్ అయిన తర్వాత మిక్సీ పట్టించండి. సో నేను సాల్ట్ కారం అన్ని టేస్ట్ చూసుకున్నాను, కరెక్ట్గా సరిపోయి. సో మిక్సీ పట్టించేసాను, చూడండి చాలా మెత్తగా మిక్సీ పట్టించేయండి. చూసారు కదా, ఇలా ఉండాలి. ఇప్పుడు మనం ఈ పచ్చడిని పోపు పెట్టుకుందాం. ముందుగా కడాయి పెట్టి 1/2 కప్ వరకు ఆయిల్ వేసుకోండి. పచ్చడికి నువ్వుల నూనె వేరుశనగల నూనె అయితే చాలా బాగుంటుంది. సో ఇక్కడ నేను వేరుశనగల నూనె తీసుకున్నాను. నూనె బాగా మరిగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని చిటపటలాడినంత వరకు ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు అండ్ మినపప్పు అండ్ శనగపప్పు వేసుకొని బాగా ఫ్రై చేయండి. సో పచ్చడికి ఆయిల్ ఎక్కువ ఉంటే చాలా బాగుంటుంది అండ్ ఎక్కువ రోజులు కూడా నిలువ ఉంటుంది. సో పోపును కూడా బాగా ఫ్రై చేసుకోండి. పోపు ఎంత బాగా ఫ్రై అయితే పచ్చడికి అంత టేస్ట్ వస్తుంది. సో ఇప్పుడు పోపు ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు మిక్సీ పట్టించిన పచ్చడిని వేసుకొని ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకుందాం. అప్పటికప్పుడు మనం ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే ఇలా ప్రిపేర్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. టమాటో పచ్చడి ప్రిపేర్ అయిపోయింది ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత కూడా 1/4 కప్ మరిగించిన నూనె తీసుకొని వేసుకోండి.
సో చూసారు కదా, పచ్చడిలో నూనె ఇలా తేలుతూ ఉండాలి, అప్పుడే పచ్చడి ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది. సో ఆయిల్ కూడా ఎక్కువ వేసుకోండి. సో ఇప్పుడు మనం వేడి వేడి అన్నంలో కలుపుకొని తిందాం, ఎలా ఉంటుందో చూద్దాం. వేడి వేడి అన్నంలో నెయ్యి, పచ్చడి, ముద్దపప్పు వేసుకొని తినడం ఎంతమందికి ఇష్టం? నాకైతే చాలా ఇష్టం. సో పచ్చళ్ళు నేను మా పిల్లలు పుట్టాక చాలా తక్కువ తినడం మానేశాను. సో బిఫోర్ అయితే చాలా ఎక్కువ తినేదాన్ని. గోంగూర పచ్చడి, టమాటో పచ్చడి నాకు చాలా ఇష్టం. సో ఇప్పుడు మళ్ళీ చేస్తున్నాను నేను. సో ఇలా మీకు ఎంతమందికి ఇష్టమో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఇప్పుడైతే నేను కలిపేసాను, టేస్ట్ చేశాను ఫ్రెండ్స్, చాలా బాగుంది, నిజంగా సూపర్గా వచ్చింది. సో మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి. ఇంకో విషయం ఏంటంటే, ఆంధ్ర సైడ్ టేస్ట్ పచ్చళ్ళు మనకి ఇక్కడ ఢిల్లీలో దొరకవు కదండి. సో అది కూడా రీజనే మేము తినకపోవడానికి. సో నేనే ప్రిపేర్ చేసేసాను. మా వారు 3 వీక్స్ నుంచి చెప్తున్నారు చేయమని, ఫైనల్గా చేసేసాను. తక్కువ పెట్టుబడి ఎక్కువ రుచి, ఇలా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోండి. మరి ఈ రెసిపీ మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు లైక్ చేస్తే ఇంకొంతమందికి నా వీడియో సజెస్ట్ అవుతుంది. సో డోంట్ ఫర్గెట్ టు డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.